హాయ్ అందరికీ. సండే స్పెషల్ ఈరోజు మా ఇంట్లో పన్నీర్ చెఫ్ స్పెషల్ పన్నీర్ కర్రీ గ్రేవీ డిఫరెంట్గా ట్రై చేస్తాను. ఫస్ట్ టైము పన్నీర్ ఇట్లా పెద్ద పీసెస్ కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఎర్రగా రావాలి. వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, తెల్లవాయలు, పన్నీర్ వేపిన ఆయిల్లోనే ఆనియన్స్, తెల్లవాయలు, పచ్చిమిర్చి 2 వేస్తున్నాను. వేసి ఇవి బాగా వేపేసుకోవాలి. ఇట్లా వేగినాక వీటిని తీసేస్తాను. కొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం వేపినవన్నీ మిక్సీ జార్లో వేసుకొని దీంట్లోకే కొంచెం కొత్తిమీర, పెరుగు కూడా కావాల్సినంత పెరుగు వేసుకోండి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్లోకి జీలకర్ర, ఒక చెక్క, లవంగం వేస్తాను, కరివేపాకు. ఇప్పుడు అవి వేగినాక ఈ పేస్ట్, ఇది మిక్సీకి పట్టిన పేస్ట్ వేసేయాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసిన, కొద్దిగా మిరియాల పౌడర్ వేసిన, పౌడర్ లేకుండా మిరియాలనే వేసుకోవచ్చు. కొద్దిగా మిరియాల పౌడర్, పచ్చిమిర్చి వేసిన కాబట్టి దీంట్లో ఇంకా మిరప్పొడి వేయలేదు నేను. కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలా బాగా ఆయిల్లో ఈ మసాలా బాగా ఎర్రగా వేపేసుకోవాలి. కసూరి మేతి ఉంటుంది కదా, అది నేను ఇంట్లో ఎండిపోయిన మెంతాకు వేసిన. టేస్టింగ్ సాల్ట్ కొద్దిగా, టేస్ట్ బాగుంటుంది. రెస్టారెంట్లో యాడ్ చేస్తుంది ఇదే. ఇంట్లో టేస్ట్కి మెయిన్ రీజన్ ఇదే కదా, టేస్టింగ్ సాల్ట్. అందుకు కొంచెం వేసిన, ఎక్కువ వేయాలి. కొంచెం వాటర్ వేసుకొని ఇది ఉడికిచ్చేసుకోవాలి. ఇది ఒక 5 minutes ఉడికింది. ఇప్పుడు దీంట్లో ఈ ఎక్కువైనవి వేసేస్తాను, పన్నీర్ ముక్కలు. వేసేసి ఇంకొక 2 minutes ఉడికించేయాలి. కొంచెం అట్లా కలిపేసి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇట్లాంటి బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చిన్నగా కొత్తిమీర తరిగి అట్లా గార్నిష్ చేసేసుకుంటే చపాతీ, పుల్కాలకి, మసాలా రైస్కి బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.